నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ పర్వదినాన్ని వనపర్తి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు అందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 30 రోజుల ఉపవాస దీక్షను విరమించి నేడు రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, టీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, అశోక్లు ప్రత్యేకంగా వారిని కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలిపారు. చిన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత అని అన్నారు. నేడు రంజాన్ జరుపుకుంటున్న ముస్లింలకు ఇతర మతస్థులు ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం ఇందుకు నిదర్శనమన్నారు. శాసనసభ్యులు మెఘారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వనపర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఓకే నా రైట్ అసలు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. రంజాన్ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఒక నెల రోజులు ఉపవాసాలు చేసి ఎంతో గొప్ప ఎత్తున దాన ధర్మాలు చేసి ఈరోజు చాలా గొప్ప ఎత్తున జరుపుకునేటువంటి పండుగ. ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క గొప్పతనం. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ప్రాంతాలు ఉన్నా మనమంతా భారతీయులమే అనేటువంటి భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఈరోజు ఈద్గా దగ్గరికి వచ్చి హిందువులు కానీ మిగతా మతానికి చెందినటువంటి వాళ్ళు కానీ ఇలా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం దీన్నే సూచిస్తుందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ భారతదేశంలో ఎల్లకాలం కొనసాగాలని మనసారా కోరుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని మళ్ళా ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం, అందరికి ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ సందర్భంగా వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఈద్గా మైదానంలో వనపర్తి మైనార్టీ సోదరులందరూ ఇప్పటిదాకా ప్రార్థన చేసి గడిచిన 30 రోజుల నుంచి వాళ్ళు ఉపవాస దీక్షతోన చాలా కఠోరమైన దీక్ష చేసి ఈ మైనార్టీ సోదరులతో పాటు వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ మైనార్టీ సోదరులందరికీ మళ్ళొక్కసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈ అల్లా కృప అందరి మీద వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం మీద అందరి మీద అల్లా గారి దయ, అల్లా దువా ఉండాలని, ఆయన దీవెనలు ఉండాలని ఇక్కడ వనపర్తి ఎమ్మెల్యేగా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మళ్ళొకసారి వనపర్తి నియోజకవర్గ మైనార్టీ సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్.